సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం జీఎస్ రాజు రోడ్లో నూతన కర్మల భవనం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. 1,64,00,000 వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఈ భవనం సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా మారనుందని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం జీఎస్ రాజు రోడ్లో 1,64,00,000 వ్యయంతో నిర్మించనున్న నూతన కర్మల భవనం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యనారాయణపురం ప్రాంతంలో గతంలో నిర్మించిన కర్మల భవనం ఎంతో ప్రసిద్ధి చెందిందని, అయితే అది పాత నిర్మాణ శైలిలో ఉండి తగిన సదుపాయాలు లేకపోవడంతో పాటు కాలక్రమేణా దెబ్బతిని ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాత భవనాన్ని తొలగించి అన్ని రకాల ఆధునిక సదుపాయాలతో నూతన కర్మల భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 3, 5, 9 రోజుల పాటు జరిగే సాంప్రదాయ కర్మకాండల సమయంలో కుటుంబ సభ్యులు అక్కడే నివసించాల్సి వస్తుందని, అందువల్ల వారికి సౌకర్యవంతమైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో తీసుకున్న కొన్ని తీర్మానాల వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడే పరిస్థితి ఏర్పడిందని, అయితే ఆ తీర్మానాలను రద్దు చేయించి భవనాన్ని ప్రభుత్వ ఆస్తిగా ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పేద బ్రాహ్మణ సోదరులు మరియు ఇతర పేద కుటుంబాలు తమ మతచారాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఈ భవనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. విశాలమైన హాల్లు, శుభ్రతతో కూడిన గదులు, హైజీనిక్ టాయిలెట్స్, సముచిత డ్రైనేజ్ వ్యవస్థ, సరైన వెంటిలేషన్ వంటి అన్ని ఆధునిక వసతులతో కర్మల భవనాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. సత్యనారాయణపురం కర్మల భవనం పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలోనే బ్రాహ్మణులకి, వైశ్యులకి, మత ఆచారాలు పాటించే అందరికీ కూడా ప్రసిద్ధమైనటువంటి కర్మల భవనం సత్యనారాయణపురంలో గతం నుంచి ఉండేది. దాంట్లో సదుపాయాలు లేక అది పురాతనమైనటువంటి మోడల్లో ఉండటం, అలాగే అక్కడక్కడ దెబ్బతింటం వల్ల ఆ బిల్డింగ్ని పడేసి కొత్త బిల్డింగ్ను మంచి సదుపాయాలతో, ఆధునిక సదుపాయాలతో అన్ని రకాలుగా కూడా, ఎందుకంటే బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు వాళ్ళ మత ఆచారాల ప్రకారం మరి 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడే పడుకోవటం కూడా జరుగుద్ది. అలాంటి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండటం కోసం ఈ సత్యనారాయణపురం కర్మల్ భవన్ని గతంలోనే మేము శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతిపాదించాం. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ రోజు దీన్ని గాయత్రి భవనం పేరు మీద దీన్ని యాక్చువల్గా కొట్టేయాలని చూసి మన కౌన్సిల్లో తీర్మానం చేసుకొని వాళ్ళందరూ వాళ్ళే ప్రైవేట్గా దీన్ని నిర్మించుకొని ప్రైవేట్గానే దీన్ని భారం వేసి ప్రజల మీద అద్దెలు వసూలు చేయాలని చూశారు. తర్వాత నేను మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మంత్రి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికెళ్ళి ఆ తీర్మానాన్ని రద్దు చేయించి ఇవాళ ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజలకు చెందినటువంటి ఆస్తి. పేద బ్రాహ్మణ సోదరులు, అలాగే పేద వైశ్య సోదరులు, పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి అనువుగా పెట్టాలనేదే మా ఉద్దేశం. దానికే మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వరకు తీసుకెళ్ళాం సమస్యని. పాత తీర్మానాలు రద్దు చేసి మళ్ళా ఇప్పుడు ప్రభుత్వం నుంచి 1,64,00,000 రూపాయలు శాంక్షన్ చేయించి బ్రహ్మాండంగా ఆధునిక సదుపాయాలతో ఇవాళ ఇక్కడ ఈ కర్మల భవన్ని నిర్మిస్తూ ఉన్నాం. దీంట్లో ప్రత్యేకంగా బ్రాహ్మణులకు కూడా ఒక ఫ్లోర్ పెడతామని చెప్పాం. ఖచ్చితంగా పెడతాం వాళ్ళకి. ఎందుకంటే ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళకి నిష్టగా చేసుకునే దానికి వాళ్ళ మతాచారాల ప్రకారం అన్ని సదుపాయాలు, టాయిలెట్స్, మంచి హైజీనిక్ వాతావరణంలో, పరిశుభ్రమైన వాతావరణంలో, ఆధునిక వసతులతో నీరు కానీ, డ్రైనేజీ కానీ, ప్రశాంతమైనటువంటి గాలి కానీ, వెంటిలేషన్ కానీ అన్నీ కూడా పెట్టేటట్టు ఈ కర్మల భవన్ని ఏర్పాటు చేస్తాం. అతి త్వరలో దీన్ని పూర్తి చేస్తాం. వాళ్ళ శంకుస్థాపన జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు మనోధైర్యం సడలకుండా భరోసా కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించి మహిళా ఉద్యోగులను చైతన్యవంతులను చేయనున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాన్ని బుధవారం ఎన్జీఓ హోంలో విద్యాసాగర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ మహిళలు లేనిదే సమాజానికి మనుగడ లేదని అన్నారు. మహిళా ఉద్యోగుల కృషి, నాయకత్వం, ప్రతిభ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం మరియు సురక్షితమైన పని వాతావరణం కల్పించడం అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నామని చెప్పారు. మహిళా ఉద్యోగులకు సంబంధించిన చైల్డ్ కేర్ లీవ్ పై ఉన్న వయో పరిమితిని తొలగించి అర్హులైన ఉద్యోగులకు వర్తింపచేసేలా ఉత్తర్వులు జారీ చేయించామని తెలిపారు. అలాగే మెడికల్ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు 5 రోజుల క్యాజువల్ లీవ్ వర్తింపచేసేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించి మహిళా ఉద్యోగులను చైతన్యవంతులను చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా విభాగం చైర్పర్సన్ వి నిర్మలా కుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 4, 5, 6 తేదీల్లో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మార్చి 4వ తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రీడా పోటీలు, 5వ తేదీన దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియంలో క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 6వ తేదీన గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో పాటలు, నృత్య పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తామని చెప్పారు. మార్చి 9వ తేదీన రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలను సన్మానించడంతో పాటు విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయడానికి ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని మహిళా ఉద్యోగులంతా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ మహిళా విభాగాల ఆధ్వర్యంలో వాళ్ళ జిల్లాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున కండక్ట్ చేసుకుంటున్నారు. ఆ సందర్భంగా మహిళలకి మరి స్పోర్ట్స్లో కానీ, సంగీత నృత్యాలు కానీ పోటీలు ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరి ఇక్కడ విజయవాడలో మరి 4, 5 తారీఖుల్లో మరి 6వ తారీఖు కూడా మరి మహిళా ఉద్యోగులకు పెద్ద ఎత్తున మరి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియంలో, ఇండోర్ స్టేడియంలో మరి ఎన్జీఓ హోంలో పెద్ద ఎత్తున ఆటల పోటీలు, సాంస్కృతిక పోటీలు కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా మరి కరపత్రాన్ని కూడా ఇప్పుడే రిలీజ్ చేయడం అనేది జరిగింది. మహిళా ఉద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే రాజధానిలో కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని మరి అన్ని జిల్లాల్లో మార్చి 8వ తారీఖున, అట్లాగే ఇక్కడ విజయవాడలో మార్చి 9వ తారీఖున ఎన్జీఓ హోమ్ సమావేశ మందిరంలో జరిగే మరి ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ దీనికి కూడా మహిళలందరూ పెద్ద ఎత్తున హాజరై మహిళా స్ఫూర్తిని ఈ కార్యక్రమం నింపాలని చెప్పి కోరుకుంటూ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా ఉద్యోగులకి, ముఖ్యంగా మహిళా ఉద్యోగులందరికీ మనవి చేస్తున్నాం. 2026 ఉమెన్స్ డే మార్చి 8న జరుగుతుందో ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎంతో వేడుకగా చేయాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ మా ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు అలాగే జనరల్ సెక్రటరీ వారితో కరపత్రాన్ని కూడా విడుదల చేయించుకోవడం జరిగింది. అయితే మేము ప్రధానంగా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా మహిళా ఉద్యోగులు 2 లక్షల మందికి బెనిఫిట్ వచ్చే విధంగా కూడాను మనకి సీసీఎల్లో చైల్డ్ కేర్ లీవ్లో ఏదైతే క్యాప్ ఉందో క్యాప్ను తొలగించేసి మాకు ఇది ఇవ్వటం జరిగింది. అందరికీ ఉపయోగపడింది. మహిళా తల్లులు అందరూ కూడాను దానికి కృతజ్ఞతలు ఉన్నామనేసి వారందరి తరఫున మరి మా రాష్ట్ర ఏపీ ఎన్జీఓస్ ఉమెన్ తరఫున మేము సీఎం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తారీఖున ప్రతి సంవత్సరం మరి అటా చేసుకునే సంబరాల్లో మరి ముఖ్యంగా ప్రత్యేకమైన ఈ సంవత్సరం మాకు మహిళా ఉద్యోగులకి మరి ప్రభుత్వం వారు చైల్డ్ కేర్ లీవ్ క్యాప్ తొలగించి మా జీవితాల్లో ఆనందం నింపినందుకు, అలాగే అన్ని విషయాలు కూడా మాతో ఉండి మా వెనకాతలో ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర నాయకత్వానికి ఈ సభాముఖ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.
నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు తెలిపారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాలను సంరక్షిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో 5 లక్షల వ్యయంతో చేపట్టిన నూతన ఫ్లోరింగ్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యనారాయణపురంలోని ఈ శివాలయం ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రమని తెలిపారు. ఆలయంలో చాలా కాలం క్రితం ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ పాతబడటంతో భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అందుకే ఆలయాన్ని ఆధునీకరించి మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు. దాతల సహకారంతో ఆలయ ప్రాంగణంలోని మొత్తం ఫ్లోరింగ్ ను మార్చి భక్తులకు పరిశుభ్రమైన సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అలాగే కళ్యాణ మండపాన్ని కూడా ఆధునీకరించి మరింత సదుపాయాలతో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యంలో వారి కుటుంబ కార్యక్రమాలు, శుభకార్యాలు, వివాహాలు నిర్వహించుకునేందుకు కళ్యాణ మండపం ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అద్దెను నామమాత్రంగా ఉంచి వినియోగించిన కరెంట్ యూనిట్లకు మాత్రమే అసలు ఛార్జీలు వసూలు చేసే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఉచితంగా సదుపాయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి భక్తులకు మరింత మెరుగైన వాతావరణంలో అందుబాటులోకి తీసుకురావటం తమ లక్ష్యమని, ముందుకు వచ్చే దాతల సహకారంతో మిగతా పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ శివాలయాల్లో సత్యనారాయణపురం శివాలయం అంటే చాలా ప్రసిద్ధమైన శివాలయం. ఆ శివాలయంలో ఎప్పుడో నిర్మించినటువంటి ఫ్లోరింగు, కొన్ని కళ్యాణ మండపంలో కొన్ని కట్టడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని మోడర్న్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇవాళ దాతలు ముందుకు వచ్చారు. దాంతో ఫ్లోరింగ్ అంతా కూడా దాతల సహకారంతో ఫ్లోరింగ్ ఇవాళ శంకుస్థాపన చేసి మారుస్తున్నాం. త్వరలో ఎండోమెంట్కు నిధులతో కళ్యాణ మండపాన్ని కూడా ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బ్రాహ్మణ వైశ్య సోదరులు వాళ్ళ కుటుంబాలతో ఒడుగులు, మరి చిన్న చిన్న ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా సీతారామ కళ్యాణ మండపంలో చేసుకోవటం అనేది ఇప్పటి నుంచి జరుగుతూ ఉంది. దానికి వాళ్ళకి అందుబాటులో అద్దెలు, నామినల్ కరెంట్ ఛార్జీలు వాటి మీద తీసుకొని వాళ్ళకి అన్ని రకాలుగా అవసరమైతే ఉచితంగా వాళ్ళకి ఇచ్చి కరెంటు ఏదైతే అవుతుందో యాక్చువల్ ఛార్జెస్, అందుకే ఎన్ని యూనిట్ల కరెంట్ అయితే అన్ని యూనిట్ల వరకు తీసుకునే విధంగా దాన్ని అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా శివాలయాన్ని, సత్యనారాయణపురం శివాలయాన్ని ఆధునీకరించి మెరుగైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో తీసుకొస్తాం. దానికి వాళ్ళ నాంది ఈరోజు అక్కడ శంకుస్థాపన చేసాం. ఫ్లోరింగ్ అంతా మా చైర్మన్ పేర్ల మురళి కానీ, డైరెక్టర్లు కానీ, అందరూ స్థానిక పెద్దలు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు కృష్ణప్రసాద్, నాళం కోటేశ్వరరావు వాళ్ళందరూ కూడా దానికి సహకరించారు. మరి ఇంకెవరు వచ్చినా వాళ్ళ సహకారం కూడా తీసుకొని దాన్ని పూర్తి చేస్తాం తెలియదు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రులు సమాధానాలు ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కోరారు. 0 అవర్ ప్రశ్నలకు సరైన స్పందన రావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిలో పింగళి వెంకయ్య, రవీంద్రనాథ్ ఠాగూర్, బకింగ్ చంద్ర చటర్జీతో పాటు భోగరాజు పట్టాభి సీతారామయ్య, విశ్వనాథ సత్యనారాయణ వంటి మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్, పింగళి వెంకయ్యలకు భారతరత్న కల్పించేందుకు కేంద్రం పై ఒత్తిడి తేవాలని కోరారు. అలాగే సభలో అసభ్య భాషను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. క్వశ్చన్ అవర్ లైవ్ లో ఎప్పటి నుంచి వెళ్తున్నా టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత గతంలో కూడా ఒకసారి ప్రస్తావించారు అధ్యక్ష. మంత్రులు అవును కాదు ఉత్పన్నం కాదని చెప్పేది సభలో వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఏదో పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ చూసే ఆడియన్కి, టీవీ ఎవరైతే చూస్తారో వాళ్ళకి క్వశ్చన్ అర్థం కాదు అధ్యక్ష. అవును కాదు ఉత్పన్నం కాదంటే ఆడికి అది అర్థం కాని పరిస్థితిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని బలంగా నమ్ముతూ మీరు రూలింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. అలాగే జీరో ఫౌండెడ్ బై ఆర్యభట్ట ఇండియన్ జీరోని కనుక్కుంటే 0 అవర్ను కూడా ఇండియన్ పార్లమెంట్ కనుక్కున్న పరిస్థితి అధ్యక్ష. 1962 నుంచి
జీరో అవర్ని పెట్టిన పరిస్థితి. ఆ జీరో అవర్లో మంత్రులు నోట్ చేసుకుంటారని గత సమావేశాలు చెప్పారు, కానీ నోట్ చేసుకుంటారు అధ్యక్ష. అలాగే రిప్లైలు కూడా ఏం రావట్లేదు అధ్యక్ష. దాని మీద కూడా కొంచెం రూలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది, పరిశీలించి వస్తే కోరుతుంది. ఎందుకంటే విప్పులు క్వశ్చన్లు ఇవ్వలేని పరిస్థితి. మిగతా సభ్యులు కూడా ఎవరన్నా జీరో అవర్లు అడిగినా వాళ్ళకి రిప్లై రాకపోతే మా కాన్స్టిట్యున్సీ పైన అడిగింది అవుతుందో అవదో ఏదో ఏదర్ అవుతుందో లేదో చెప్పాల్సిన అవసరం అధ్యక్ష. రాజధానిలో చాలా మంది ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్ర గీతం రాసిన శంకరాబాడు సుందరాచారికి కానీ, నేషనల్ సాంగ్ రాసిన వందే మాతరం రాసిన బంకించంద్ర చటర్జీ కానీ, జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్కి కానీ, జాతీయ పతాక రూపకర్త ఈ కృష్ణా జిల్లా వాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పెంగళ వెంకయ్య గారికి కానీ వీళ్ళెవరికి సరైన గుర్తింపు రాదు అధ్యక్ష. భగత్ సింగ్ కానీ దారులు వేరైనా, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, గాంధీ ఎవరు ఫైట్ చేసినా ఎజెండా ఒకటే అధ్యక్ష. వీళ్ళెవరికి భారత ఆఖరికి ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ కూడా రాదు అధ్యక్ష. 1954లో పెట్టిన తర్వాత తమిళియన్స్కి చాలా మందికి వచ్చింది కానీ తెలుగు రాలేదు అధ్యక్ష. ఎన్టీ రామారావు గారికి మన కొనతల రామకృష్ణ గారు అడిగినట్టుగా ఆయనకి ఈ జాతీయ పతాకాన్ని రూపొందించిన మహానుభావుడు పెంగళ వెంకయ్య గారికి భారతం వచ్చేటట్టుగా మీరు చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే రాజధానిలో ఏదైనా మంచి పార్కో ఏదైనా చెరువు చుట్టూతానో బ్యూటిఫికేషన్ దగ్గర భోగరాజ్ పట్టాభిషేకరావు గారు ఏఐసిసి ప్రెసిడెంట్గా కేడీసీసీ బ్యాంక్ పెట్టినాడు, ఐదేవర్ కాళేశ్వర్ తొలి శాసనసభ స్పీకర్ విజయవాడ బ్యాంక్ పెట్టిన ఆయన, అలాగే మట్నూరు కృష్ణారావు ఆంధ్రపత్రిక పెట్టిన ఆయన, విశ్వనాథ సత్యనారాయణ కవిసారం, ఇట్లాంటి వాళ్ళ ప్రముఖులు కనీసం 30-40 మంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఏం చేశారో వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కనీసం వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. విజయవాడ రాంవరపాడులోని ఎం కన్వెన్షన్ హాల్లో లక్ష్మీ మొబైల్స్ రిటైలర్స్ సమావేశం ఘనంగా నిర్వహించారు. రిటైలర్ల సమస్యలు, వ్యాపార అభివృద్ధి, వినియోగదారులకు మెరుగైన సేవలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హుండై మొబైల్స్ రీజనల్ మేనేజర్ అజిత్ సింగ్ గుప్తా, నండూరి వేణుగోపాల్ హాజరై రిటైలర్లకు మార్గనిర్దేశం చేశారు. విజయవాడ రాంవరపాడు సమీపంలోని పార్క్ అండ్ హోటల్ ఆధ్వర్యంలో లక్ష్మీ మొబైల్స్ రిటైలర్స్ సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో రిటైలర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వ్యాపార రంగంలో రోజురోజుకు పెరుగుతున్న పోటీ పరిస్థితులు, మార్కెట్లో వస్తున్న మార్పులు, వినియోగదారుల అభిరుచులు వంటి అంశాలపై సమావేశంలో సమగ్ర చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుండై మొబైల్స్ రీజనల్ మేనేజర్ అజిత్ సింగ్ గుప్తా, నండూరి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ వ్యాపార సంస్థ విజయానికి రిటైలర్ పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. తయారీదారులు మరియు వినియోగదారుల మధ్య వారధిగా నిలిచేది రిటైలర్ అని పేర్కొన్నారు. సంస్థ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు చేరవేసే బాధ్యత రిటైలర్లదేనన్నారు. వారి నమ్మకం మరియు కష్టపాటు వల్లే వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నూతనంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలన్నారు. రిటైలర్ల సమస్యలను వినిపించుకొని వాటి పరిష్కారానికి సంస్థ తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటు సంస్థకు అటు వినియోగదారులకు మధ్య సమన్వయం కల్పిస్తూ అందరికీ లాభదాయకంగా వ్యాపారం సాగించే శక్తి రిటైలర్దేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రిటైలర్లను బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశం ద్వారా రిటైలర్లలో కొత్త ఉత్సాహం నింపడమే కాకుండా వ్యాపార విస్తరణకు స్పష్టమైన దిశానిర్దేశం లభించిందని పాల్గొన్న వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ మూవీస్ వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఖమ్మంబాటి రామ్మోహన్ సార్కి అండ్ లక్ష్మీ మూవీస్ టీం అందరికీ కూడా. ఈ యొక్క రీటైలర్ మీట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే సో చాలా వరకు రీటైలర్స్ వారు మనకి మార్కెట్ బిజినెస్లో కానీ దీంట్లో కానీ గ్రోత్ ఇవ్వడం కూడా జరిగింది. సో వాళ్ళందరికీ ఒక సన్మానం లాగా, లేదు అంటే వాళ్ళందరికీ ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఇది పెట్టుకుని, సో మన యొక్క బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేయాలి, సో వాళ్ళ యొక్క సపోర్ట్ ఏమి ఉండాలి, అండ్ ఫ్యూచర్గా ఏ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, సో వాళ్ళతో కూడా పాల్పంచుకుని సో ఈ బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో లక్ష్మీ వాళ్ళు సో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించి టీం అందరికీ కూడా ఆల్మోస్ట్ 2015లో విజయవాడలో డిస్ట్రిబ్యూషన్షిప్ స్టార్ట్ అయ్యింది. సో అంతకన్నా ముందు ఖమ్మంబాటి రామ్మోహన్ రావు గారు ఈ లక్ష్మీ అనే సంస్థని 1998లో అంటే హుండే ప్రస్థానం స్టార్ట్ అయినప్పుడు, ఇండియాలో స్టార్ట్ అయినప్పుడు ఇది కూడా ప్యాలర్గా ఇది కూడా డీలర్షిప్ అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ శాంట్రో, మీ అందరికీ తెలుసు, శాంట్రోతో మన ప్రోడక్ట్ అనేది మార్కెట్లో లాంచ్ అయింది. ఆ తర్వాత ఆఫ్టర్ 15 years తర్వాత సో డిస్ట్రిబ్యూషన్షిప్ బిజినెస్ ఏంటి అంటే ఏవైతే వెహికల్స్ అన్నీ కూడా బయట మార్కెట్లో వెళ్తే వాళ్ళకు కూడా పార్ట్స్ అనేది మూలమూలాలకి వెళ్ళి రీచ్ అవ్వాలి, ఎక్కడా కూడా నాన్ జెన్యూనిటీ పార్ట్స్ అనేది ఉండకూడదనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూషన్షిప్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. So we have conducted this meeting
basically for our aftermarket customers, those who are dealing with the Hyundai genuine parts. See, now there is a challenge in the market where spurious parts is also there, but where we are trying to make our own footfall with the genuine parts. So this is the I'll not say this first one, but this is the first step to move towards the market with the genuinity of spares, because end of the day genuine spares will always give a ease of mind to the customers. So for our Hyundai customers, we are really having the opportunity of giving the Hyundai genuine spare parts across the market, and we are committed to our Hyundai customers that will be providing all the support with the genuine parts, so that their ownership with Hyundai as well as Mobis goes for a long journey. Apart from that, I'll congratulate and I'm very thankful to the Lakshmi Group. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.